పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. 2019వ సంవత్సరం ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. తులారాశి వారికి ఈ నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొద్దిగా శుభ ఫలితాలు, కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. తులారాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో వీరికి గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి, అంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి, అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఆర్థిక పురోగతి అనేటటువంటిది వీరికి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారిని కనుక తీసుకున్నట్లయితే చేసేటటువంటి పనులలో కూడా వ్యవహార జయం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి అష్టమ స్థానంలో కుజగ్రహం యొక్క సంచారం కారణం చేత కొద్దిగా విపరీతమైనటువంటి శారీరక శ్రమ కనిపిస్తూ ఉంటుంది. సమయానికి భోజనం చేయలేనంతగా పని చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే సమయానికి కాకుండా భోజనం కూడా సమయానికి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానితో పాటు కొద్దిగా బద్ధకము, నీరసము, నిస్తత్వం అనేటటువంటివి కూడా ఈ మాసంలో ఈ తులారాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. ఇక తులారాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో వీరికి ఆర్థికంగా చక్కగా ఉంది అని చెప్పవచ్చు. అయితే మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు కనుక తీసుకునేటప్పుడు పెద్ద మొత్తంలో ధనాన్ని ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అని కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ, పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించేటప్పుడు కానీ ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చొని చర్చించుకొని తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల సత్ఫలితాలు వస్తాయి. లేదంటే గృహంలో కూడా భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు కూడా వీరికి తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ మాసంలో 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సంపూర్ణమైనటువంటి ధన ప్రాప్తి కనిపిస్తుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కనుక చేయదలిస్తే 22వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా మీకు చక్కగా సత్ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ మాసంలో మీకు బంధుమిత్రుల యొక్క సమాగమము, బంధుమిత్రులతో కలయిక, బంధుమిత్రులతోటి అన్ని రకాల కలవటం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు గృహంలో చేసేటటువంటి శుభకార్యాల ప్రయత్నాల కోసం ఏమైతే చేస్తూ ఉంటారో ఆ శుభకార్యాలు కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. చాలా వరకు ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఈ మాసంలో తులారాశి వారు గడుపుతూ ఉంటారు. అయితే బంధుమిత్రుల యొక్క కలయిక జరిగినప్పటికీ స్నేహితులతో ఉన్నప్పటికీ ఈ అంత ఆనందకరమైనటువంటి వాతావరణంలో కూడా చిన్న చిన్న మాట పట్టింపుల ద్వారా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక మాట్లాడేటటువంటి మాటను కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడటము, ఆచితూచి మాట్లాడటం కూడా చాలా మంచిది. అదేవిధంగా సోదర వర్గీయులతో కూడా స్వల్పమైనటువంటి మనస్పర్ధలు, విరోధాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక సోదర వర్గీయులతో కూడా కొంతవరకు జాగ్రత్తగా మెసలుకోవడం అనేటటువంటిది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే గతంలో ఎవరైతే గృహాలకు సంబంధించినటువంటివి కానీ లేదా ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఎవరైతే ఉన్నారో అవి అమ్మలేక వాటిని అమ్మకానికి పెట్టి వాటి నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో 14వ తేదీలో అంటే పూర్వార్థంలో అటువంటి వాడికి సంబంధించినటువంటి ధనం అనేటటువంటిది ఎక్కువగా వచ్చే అవకాశం వస్తుంది. అంటే అటువంటి లావాదేవీల్లో మీరు విజయాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి చక్కగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మొదటి 14 రోజుల పాటు అధికారుల నుంచి, అంటే ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్లయితే మొదటి 14 రోజుల పాటు అధికారుల నుంచి మీరు ఎంత పని చేసినప్పటికీ ఆ పనికి తగినటువంటి గుర్తింపు లభించకపోవటము, ఇంకా ఎందుకు చేయలేదనేటటువంటి వాదనలు రావటము, ప్రశంసలకు బదులుగా తిరస్కారం రావటము, అని చిన్న చూపు చూడటం అనేటటువంటిది కూడా ఉద్యోగస్తులు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ 14వ తేదీ తర్వాత మీరు
చేసేటటువంటి పనుల నుంచి చక్కగా అంటే ఇప్పటి వరకు ఎవరైతే మీతో ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారో, ఎవరి ద్వారా అయితే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో వారే మరలా మీకు మిత్రులుగా మారి మిమ్మల్ని పొగిడి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారిని కనుక తీసుకున్నట్లయితే గతంలో చేసినటువంటి మీ ఈ పనులకు 14వ తేదీ తర్వాత మీకు చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. 14వ తేదీ తర్వాత రాజకీయంగా కూడా మంచి గుర్తింపు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గౌరవము, పేరు ప్రతిష్టలు ఎక్కువగా కూడా పొందే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు భార్యాభర్తలు కలిసి తీసుకునేటటువంటి నిర్ణయాల వలనే సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని వీరు పొందుతూ ఉంటారు. గతంలో ఎవరికైతే మీరు ధనాన్ని ఇచ్చి ఆ ధనం రాక బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ మాసంలో 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో మీరు కనుక ప్రయత్నించినట్లయితే అటువంటి ధనం కూడా మరలా తిరిగి మీకు వచ్చేటటువంటి అవకాశాలు అనేటటువంటివి పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ తులారాశి వారిని కనుక తీసుకున్నట్లయితే తులారాశి వారికి 17వ తేదీ సాయంత్రం నుంచి దాదాపుగా 19వ తేదీ వరకు కూడా కొద్దిగా మానసిక ప్రశాంతత కోల్పోవడము, విపరీతమైనటువంటి చికాకు కలగడం అనేటటువంటిది కూడా వీరికి కలుగుతూ ఉంటుంది. ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆ ప్రతికూలతలు పోవడానికి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో చెరుకు రసంతో కనుక అభిషేకం చేయించుకుని వచ్చినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని ఈ తులారాశి వారు పొందుతారు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి ప్రైవేటు ఉద్యోగస్తులు, వివిధ రంగాలలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయమే ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ప్రతికూలతలు కలుగుతున్నటువంటి కారణం చేత వీరు కూడా చెరుకు రసంతో కనుక శివుడికి అభిషేకం చేయించినట్టయితే తద్వారా సంపూర్ణమైనటువంటి ధన వృద్ధి కలుగుతుంది. మనం ఎప్పుడైతే చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తామో చెరుకు రసంతో చేసేటటువంటి అభిషేకం వల్ల ధనయోగము, ధనవృద్ధి, లక్ష్మీ కటాక్షం అనేటటువంటి కలుగుతాయి. ఈ మాసంలో తులారాశి వారు తప్పకుండా కనీసం ఒక్కసారైనా సరే ఏదో ఒక్క రోజు, ఒక సోమవారం రోజున తులారాశి వారు చెరుకు రసంతో శివుడికి అభిషేకం కనుక చేయించినట్లయితే సంపూర్ణమైన సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద సెర్చ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.